నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. ధాన్యం డబ్బులు కాంట్రాక్టర్ల జేబుల్లోకి, రైస్ మిల్లర్ల మాయాజాలం, రైతన్నలకు చెందాల్సిన ట్రాన్స్పోర్టు డబ్బులు పంచుకు తింటున్న తీరు. చరణ్ టీవీ క్షేత్రస్థాయి పరిశీలనలో ఎన్నో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. రైతుకు చెందాల్సిన ట్రాన్స్పోర్టు డబ్బులు దర్జాగా స్వాహా చేస్తున్న కాంట్రాక్టర్లు, చోద్యం చూస్తున్న సివిల్ అధికారులు, ఉన్నతాధికారులకు రైతుల ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటున్న అన్నదాతలు, ఆరుగాలం కష్టపడి అన్నం పెట్టే అన్నదాతలు దోపిడీకి గురవుతున్నారు. విత్తనాలు మొదలుకొని ఎరువులు, పురుగుల మందులు, చివరికి పండించిన ధాన్యం అమ్ముకునేందుకు ట్రాన్స్పోర్ట్ చేసే వరకు అన్ని చోట్ల రైతు దగాకే గురవుతున్నాడు. దీనికి నిదర్శనం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించుకున్న రైతుకు చెందాల్సిన ట్రాన్స్పోర్ట్ సొమ్మును మిల్లర్లు, కాంట్రాక్టర్లు కలిసి రైతులకు పూర్తిగా చెల్లించకుండా చేస్తున్నారు. అందుకు రావాల్సిన ట్రాన్స్పోర్ట్ డబ్బుల కోసం రైతులు అడిగితే డబ్బులు చెల్లించకుండా ఇబ్బందుల పాలు చేస్తూ కోట్ల రూపాయలు సొమ్ము కాజేస్తున్నారు. రైతుల దగ్గర ప్రభుత్వం కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు టెండర్ ద్వారా పౌర సరఫరాల శాఖ అప్పగిస్తోంది. వీరు సమయానికి లారీలు ఏర్పాటు చేసి ధాన్యం తరలించాలి. అలా చేసినందుకు ప్రభుత్వం 1 క్వింటాలు ధాన్యానికి 6 కిలోమీటర్ల లోపు దూరం ఉంటే 32 రూపాయలు, అదే 6 కిలోమీటర్ల దూరం పైపడి ఉంటే 37 రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లిస్తుంది. కొందరు రైతులు రవాణా సౌకర్యం సరిగా లేక కాంట్రాక్టర్లు సకాలంలో లారీలు అందించకపోవడం వల్ల సొంతంగా ట్రాక్టర్లు మాట్లాడుకొని ధాన్యాలు నేరుగా మిల్లులకు తరలిస్తున్నారు. ఇలా ధాన్యం తీసుకెళ్లే వాహనాలకు కేంద్ర నిర్వాహకులు ట్రాక్ షీట్ ఇస్తారు. దానిని కాంట్రాక్టర్లు చూపించి డబ్బులు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ కాంట్రాక్టర్లు రైతులను మోసం చేస్తున్నారు. ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది అనే విషయం కొంతమంది రైతులకు తెలియదు. మరికొంతమందికి తెలిసిన కాంట్రాక్టర్లు ఎక్కడ ఉంటారో తెలియక డబ్బులు వదిలేస్తున్నారు. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం డబ్బులు కాంట్రాక్టర్ ఖాతాలో వేస్తున్నది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, హనుమకొండ జిల్లాలో చరణ్ టీవీ క్షేత్రస్థాయిలో చేసిన పరిశీలనలో వెల్లడైన నిజాలు చాలానే ఉన్నాయి. పార్ట్ 2లో